మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అమరావతి ఆయన ఆశయం, ఆయన కళ, ఆయన ధ్యేయం. రాష్ట్ర అభివృద్ధిలో రైతులను భాగస్వాములుగా మార్చిన ఆయన దూరదృష్టి చరిత్రలో నిలిచిపోతుంది. ల్యాండ్ పూలింగ్ విధానం, ప్రపంచ స్థాయి ప్రణాళిక ఇవన్నీ వారి నాయకత్వానికి నిదర్శనం సార్. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని పరీక్షలు ఎదురైనా అమరావతి అనే స్వప్నాన్ని ఒక్క క్షణం కూడా పట్టు వదలని సంకల్పం ఆయనది సార్. మూడవ వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన గళంతో, తన శక్తితో ప్రజా ఉద్యమ స్ఫూర్తిని నింపి కూటమి ఐక్యతకు, తెలుగు ప్రజల అభివృద్ధికి కంకణబద్ధుడైనటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సార్. ఈ ముగ్గురి కలయిక అమరావతి ఆశయానికి ఒక శక్తి, తెలుగు వారి భవిష్యత్తుకు ఒక భరోసా సార్. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చిన మరొక ముఖ్యమైనటువంటి ఇద్దరు వ్యక్తులు అమిత్ షా గారికి, అదేవిధంగా వెనక ఉండి ముందుకు నడిపిస్తున్నటువంటి మా యువ నాయకులు నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు సార్. అదేవిధంగా ఇందులో ఇంకొక వ్యక్తిని కూడా మనం ప్రస్తావించాలి సార్. అమరావతిని అణిచివేయాలని, ఆపివేయాలని ఆయన చేసినటువంటి ప్రయత్నం సామాన్యమైనది కాదు సార్. జేసీబీలతో, జైళ్లతో భయపెట్టి కూల్చివేతలు సాగించి ఆయన చేసిన రాజకీయ విధ్వంసం కూడా ఒక చరిత్రే సార్. ఆయన అణిచివేత వల్లే ఈరోజు రైతుల గుండెల్లో అమరావతి ఒక ఉద్యమ అగ్నిగా రగులుతూ ఉంది. ఆయన చేసిన అడ్డంకుల వల్లే ఈ రాజధాని ప్రాముఖ్యత దేశమంతా కూడా మారుమోగిపోయింది. ఆయన సృష్టించిన అస్థిరత వల్లే నేడు పార్లమెంటు సాక్షిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం కూడా ఏర్పడించింది. వారు సృష్టించిన అడ్డంకులే ఈ అమరావతి పురోగతికి పునాదులయ్యాయి సార్. ఆఖరిగా పొట్టి శ్రీరాములు త్యాగంతో పుట్టినటువంటి రాష్ట్రం మా ఆంధ్ర రాష్ట్రం సార్. రైతుల త్యాగంతో రూపుదిద్దుకుంటున్నటువంటి రాజధాని మా అమరావతి సార్. ఆత్మగౌరవ పునాదులపై తెలుగు జాతిని మేల్కొల్పిన అన్న నందమూరి తారక రామారావు గారు వంటి చరిత్ర మా తెలుగు చరిత్ర సార్. ఆంధ్రులు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ అభివృద్ధి వికసిస్తుంది. తమిళనాడు నుంచి విడిపోయి కర్నూలు వెళ్ళినప్పుడు ఆ రోజున హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా అందరం డెవలప్ చేసుకుంటామంటే అక్కడికి వెళ్ళి ఆ నగరాన్ని ప్రపంచ పటంలో నిలపడంలో తెలుగువారు ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు సార్. చెన్నైలో పరిశ్రమలకు బలం తెలుగువారు ఇచ్చారు. బెంగళూరు, పూణేల్లో సాంకేతిక విప్లవానికి తెలుగువారు ముద్ర వేశారు. ఆఖరికి అమెరికాలో కూడా అభివృద్ధికి తెలుగువారు తోడ్పడుతూ ఉన్నారు సార్. చరిత్రలో ఇదే సంకల్పం, ఇదే ఐక్యత, ఇదే ప్రగతి పదం కూడా అమరావతి నిర్మాణానికి ఒక పునాది కాబోతా ఉంది సార్. ఆ రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు 58 రోజులతో దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచిన, అదేవిధంగా 1631 రోజులు ఈరోజు రైతులు రోడ్డెక్కి నిరాహార దీక్ష చేసిన తిరిగి లేచి నిర్మించగలిగే జాతి తెలుగు జాతి సార్. కాబట్టి ఇలాంటి చారిత్రక ఘట్టానికి, చట్టానికి మద్దతు తెలుపుతూ అమరావతి నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ I earnestly request that this bill be passed unanimously and with one voice. Jai Hind, Jai Andhra Pradesh, Jai Amaravati. Thank you.